ఫ్రెండ్స్ నేను జస్ట్ ఒక ఫోటోకే నేను ఒక చిన్న యానిమేషన్ అయితే చేసిన. అది నాకు బాగా నచ్చింది. నేను మీకు చూపిస్తాను ఆ యానిమేషన్ అనేది. అంటే ఇలాంటి యానిమేషన్ మనం వీడియోలో ఎక్కువ చూస్తుంటాం. ఒకసారి చూస్తే ఒక ఐడియా అయితే ఉంటది. కొంచెం సాంగ్ అయితే మ్యూట్‌లో పెడతా కానీ వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఫస్ట్‌ది అన్ననికే కందనికే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే నేను హైపీ క్యాప్ అయితే ఓపెన్ చేశా. ఎందుకంటే నేను ఫస్ట్ యూజ్ చేసిన ఫోటో ఇది. ఓకే. నేను హైపీ క్యాప్‌లో నాకు ఒక ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో ఉంది. ఇందులో నేను ఒక అంటే ఒక సైడ్‌లో ఉన్న ఫోటో అయితే తీసుకుంటా. ఇక్కడ అడ్జస్ట్‌లోకెళ్ళిన తర్వాత క్రాప్‌లోకెళ్ళి ఫస్ట్ నేను ఇలాగైతే క్రాప్ చేసుకుంటా. ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ మనకు ఏఐ ఎక్స్పాండ్ ఉంటది. అందులోకెళ్ళి ఇక్కడ మనకు చేంజ్ అని ఉంటది. రేషియో అంటే చేంజ్ రేషియో మనం ఇక్కడ నేనైతే 9:16 రేషియో తీసుకున్నాను. దీన్నైతే నేనైతే ఇలా పెడుతున్నాను చూడండి ఇలా. ఓకే. నేనైతే ఈ 9:16లో నేను ఫోటో సైజ్ ఏదైతే మనకు ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్‌ని నేను కొంచెం సైజ్ తక్కువ చేసుకున్నా. ఎందుకంటే రౌండ్‌లో అనేది మనకు స్పేస్ అనేది ఎక్కువుండాలి. ఎందుకంటే యానిమేషన్ బాగా రావాలని అనుకుంటున్నాం కాబట్టి, స్పేస్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటది. ఇలా అయితే స్పేస్ అయితే ఇచ్చేసిన. దాని తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అయితే ఆల్రెడీ మనకు ఒక 1 మినిట్‌లో అయితే ఎక్స్‌పాండ్ అయిపోతది. ఈ హైపీ క్యాప్ అయితే నేను ఇప్పుడైతే టెలిగ్రామ్‌లో పెడతాను. వీలుంటే ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడే పెడతాను చెక్ చేసుకోండి. ఓకే. అంటే ఈ వీడియో పైన పెడతాను. అక్కడి నుంచి వీడియో లింక్ కూడా ఉంటది. అక్కడ దాని పైన ఉంటది. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు ఎక్స్‌పాండ్ అవుతుంది చూద్దాం. ఓకే. కొన్ని సార్లయితే ఎక్స్‌పాండ్ కాదు. అప్పుడు మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం సైజ్ తక్కువ చేసుకోవడం కానీ, ఏదో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం కానీ అలాంటివి చేయండి. మీకు సెట్ అయిపోతది. ఒక్కొక్కసారి అయితే ఎక్స్‌పాండ్ చేయదు. అది కొన్నిసార్లు ఎర్రర్ ప్రాబ్లమ్ కూడా రావచ్చు కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు నేనైతే ఈ కొంచెం లేట్ అయితే నేను బ్యాక్ తీసుకుంటాలే కానీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఎక్స్‌పాండ్ అయితే కాలేదు. అది రాంగ్‌గా అయితే పడిపోయింది. అగైన్ మనం ట్రై చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేనైతే బ్యాక్ తీసుకుంటున్నా. మీరు ట్రై చేయండి వచ్చేస్తదిలే కానీ పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చెక్ చేసుకోండి. ఇప్పుడు అదే ఫోటోని మనం బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేద్దాం. మీకు 2 ఆప్షన్ అయితే ఉంటది. ఆప్షన్ ఏందంటే మీకు ఫోటో రూమ్ యాప్‌లో అయినా రిమూవ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇంకో ఆప్షన్ ఏందంటే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితే ఒక సైడ్ అయితే ఉంది. అందులో నుంచి రిమూవ్ అయినా చేసుకోవచ్చు. మీకు 2 చాయిస్ ఉన్నాయి. ఏదైనా మీకు నచ్చిన బెటర్ చేసేదే తీసుకోండి. నేనైతే సేవ్ చేసుకుంటున్నా ఇక్కడ నుంచి ఆ ఫోటోని. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే స్టార్టింగ్‌లో కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇప్పుడు స్టార్టింగ్ ఫోటోస్ ప్లేస్‌లో కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీరు ఏదైతే ఎక్స్‌పాండ్ చేసిన ఫోటో ఉండొచ్చు, నార్మల్ ఫోటో ఉండొచ్చు. ఆ ఫోటోని ఇక్కడైతే మనం రీప్లేస్ పెట్టేద్దాం. దాంతో మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు సేమ్ ఫోటోని రీప్లేస్ పెడదాం. ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని. లేయర్స్ ఉన్నాయి. దానిపైన సేమ్ పీఎన్‌జీ అదే ఫోటో మీరు ఏదైతే ఫోటో పెడతారో అదే ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోమని చెప్పాను. అది 2 సార్లు రీప్లేస్ పెట్టేసేయండి. దాని తర్వాత మీ ఫోటో యానిమేషన్ అయితే సెట్ అయిపోద్ది. ఒకవేళ ఫోటో క్వాలిటీ జూమ్ చేసేటప్పుడు కొంచెం బ్లర్ అవ్వడం కానీ అలాంటివి జరిగితే రిమినీ యాప్ అయినా యూజ్ చేయండి. లేకపోతే వీమేక్ యాప్ అయినా యూజ్ చేసేయండి. అదంతా సేవ్ చేసుకోండి.